హలో నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ సంపత్. నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడ సన్ రైజ్ హాస్పిటల్కి వెళ్లి వైఎస్సీపీకి సంబంధించిన కార్యకర్తలను ఎవరైతే టీడీపీ వాళ్ళు చేసిన దాడిలో గాయపడినటువంటి వైసీపీ కార్యకర్తను జగన్మోహన్ రెడ్డి నిన్న పరామర్శించాడు. సో ఈ దాడులకు సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరొక్కసారి ఘాటుగానే స్పందించాడని చెప్పేసి అనుకోవచ్చు. ఇంతకుముందు జరిగిన ఏదైతే వినుకొండ ఘటన ఉందో, లేకపోతే నిన్న జరిగిన నంద్యాల ఘటన ఉందో, అదే నిన్న జరిగిన వైసీపీ కార్యకర్తల మీద జరిగిన ఘటనలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని ఉద్దేశించి నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే కూటమి ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు మీద సీరియస్ గానే స్పందించిండని చెప్పేసి మనకు అర్థమవుతుంది. సో ఈ దాడులకు ముందు వాస్తవంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంత ముందు ఒకసారి హెచ్చరించడం జరిగింది. ఇంత ముందు ఒకటేసారి కాదు, 2 సార్లు హెచ్చరించారు. ఒకసారి వినుకొండ వేదికగా ఏదైతే రషీద్ ఘటనకు సంబంధించి చంద్రబాబును హెచ్చరించిన తర్వాత ఢిల్లీకి వెళ్లి ఢిల్లీలో ఏపీలో ఏం జరుగుతుంది, ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయని చెప్పేసి ఒక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి అక్కడ కూడా చంద్రబాబు పాలన, చంద్రబాబు అరాచకాలను, టీడీపీ కార్యకర్తలు చేస్తున్న అరాచకాలను, వైసీపీ కార్యకర్తల మీద దాడికి దిగుతున్న ఫోటోలు ప్రతిదీ వీడియోతో సహా ఢిల్లీ వేదికగా ఏదైతే ధర్నా చేసిండో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అదే ధర్నాకు చాలా మంది ఎంపీలైనా లేకపోతే పార్టీ నేతలకు సంబంధించిన అధిపతులైనా కూడా అందరూ మద్దతు తెలపడం జరిగింది. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఏదైతే 2-3 రోజుల కింద జరిగిన విషయాలు ఉన్నాయో వాటి మీద కూడా జగన్మోహన్ రెడ్డి ఘాటుగానే స్పందించాడు. ఇలాగే చంపుకుంటూ పోతే రాష్ట్రం ఏం కావాలి చంద్రబాబు, జగన్ పిలుపుతో జనంలో మొదలైన ఆలోచన అంటూ నిన్న ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలున్నా అవి దుమారమే లేపుతున్నాయి. ఏపీలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుండి అద్దుహద్దు లేకుండా టీడీపీ కార్యకర్తలు ఎవరిని పడితే వాళ్ళని ఆ దాడులకు తెగించడం, లేకపోతే దాడికి పాల్పడడం, ఆస్తులను ధ్వంసం చేయడం, వైసీపీ కార్యకర్త అంటే చాలు, వైసీపీకి ఓటు వేస్తే చాలు వాళ్ళ ఇండ్లను కూల్చడం, ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్న సందర్భంలో గత కొన్ని రోజులుగా ఏకదాటిగా వైసీపీ కార్యకర్తల మీద జరుగుతున్న దాడులన్నింటినీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘాటుగానే స్పందించాడు. మళ్ళీ చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి, మీరు చేస్తా ఉన్నది తప్పుడు సంప్రదాయం. ఇది గల కొనసాగింది అని అంటే రేపు పొద్దున ఏం జరుగుతుంది అని అంటే, ఈరోజు మీ ప్రభుత్వం ఉంది, చాలా వేగంగా మీ ప్రభుత్వం కూడా తుడిచిపెట్టుకొని పోతుంది. ఆ తర్వాత మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది. ఆ తప్పుడు మా ప్రభుత్వం వచ్చినప్పుడు కార్యకర్తలు నేను వద్దు అని చెప్పినా కూడా వినకుండా ఆ కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పే పరిస్థితి కూడా చంద్రబాబు నాయుడు గారు బీజం వేస్తా ఉన్నారు. ఈరోజు దయచేసి నేను చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నా, తప్పుడు సాంప్రదాయాలను ఇంతటితో ఆపండి. ఈ తప్పుడు సాంప్రదాయాలు పెద్దయ్యాయి, వృక్షాలైనాయి అంటే ఆ తర్వాత ఆపడం ఎవరి చేత కాకుండా పోతుంది. ఇప్పటికే లా అండ్ ఆర్డర్ అనేది గాడి తప్పింది. ఇప్పటికే ఏం జరుగుతూ ఉంది అన్నది మీకే తెలియకుండా కూడా జరిగేంత దారుణమైన పరిస్థితిలోకి ఈరోజు లా అండ్ ఆర్డర్ పోతా ఉంది. ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే కాదు, వైఎస్ఆర్సీపీని అభిమానించే వాళ్ళే కాదు, చివరికి మహిళల మీద కూడా అగత్యాలు పెరిగిపోయినాయి, చిన్నపిల్లల మీద కూడా అగత్యాలు పెరిగిపోయినాయి, ఇష్టం వచ్చినట్టుగా రౌడీజం పెరిగిపోయింది, ఇష్టం వచ్చినట్టుగా ఎవరికి బుద్ధి పుడితే వాళ్ళు చేస్తారు. విన్నారు కదా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. చంద్రబాబుకి డైరెక్ట్ వార్నింగ్ ఇస్తున్నాడు. చంద్రబాబు, ఈ సాంప్రదాయాలకు తెరదేపడం మంచిది కాదు. ఇలాంటి సాంప్రదాయాలకు గనక ఇలాంటి సాంప్రదాయాలు గనక కొనసాగిస్తే అది రేపు భవిష్యత్తులో మీకే ఎదురయ్యే అవకాశం ఉంటది. ఇలాంటి సాంప్రదాయాలు ఎదుర్కోక తప్పదు అని చెప్పేసి ఒక వార్నింగ్ ఇచ్చినట్టే మనకు కనిపిస్తున్నది. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు చూసుకున్న దాడులైనా ఘటనలైనా చూసుకుంటే చాలా విపరీతమైన దాడులు, అరాచకాలు ఏపీలో కొనసాగుతున్నాయనే అనుకోవచ్చు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక పేరునే వినబడకుండా చంద్రబాబు చేసే ఆలోచన విధానాన్ని ఒక ప్రతిపక్ష హోదాలో, మాజీ సీఎం హోదాలో ఉన్న ఒక పార్టీ నాయకుడిని కూడా తిరగనివ్వద్దు అనే ఒక సంకేతం ఇవ్వడం కూడా చంద్రబాబు తగదు. ఎందుకు అంటే ఇలాంటి దాడులే కనుక చేసుకుంటూ పోతే బంగాళాఖాతంలో కలవక తప్పదు, మీరు మీ పార్టీ బంగాళాఖాతంలో నిండా మునిగిపోతుందని కూడా చెప్పడం జరిగింది. సో ఇది ఎంత మాత్రమూ సాంప్రదాయం కాదు, మీ పాలన మీరు చేసుకోండి అని చెప్పేసి అంటున్నాడు. ఇదే కనుక కొనసాగిస్తే, ఇలాంటి అరాచక పాలన కనుక మళ్ళీ పునరావృతం అయితే రాష్ట్రపతి పాలన కూడా మేము అడుగుతాము. సుప్రీంకోర్టు జడ్జిగా చేసిన గవర్నర్ కూడా దీని మీద ఒకసారి ఆలోచించాలి. ఏపీలో జరుగుతున్న అరాచకాల మీద రిపోర్ట్ తెప్పించుకోవాలి. ఒకవేళ మాకు ఇక్కడ న్యాయం జరగకపోతే మళ్ళీ అదే పార్లమెంటు సాక్షిగా రాష్ట్రపతి పాలనకు మేము ధర్నా చేయడానికి కూడా సిద్ధమవుతామని చెప్పేసి మరొకసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హెచ్చరించడం జరిగింది. ఎందుకంటే ఒక ప్రతిపక్ష హోదాలో ఉన్నాడు, వారికి సంబంధించిన కార్యకర్తను కలవడానికి జనంలోకి వెళ్ళాలి. మీరు ఇలాంటి దాడులే కనుక కొనసాగిస్తే వైసీపీ వాళ్ళు కనుక దానికి మీరు కూడా ఆపలేకపోవచ్చు. ఎందుకంటే మా వాళ్ళు చెప్పినా కూడా నా మాట వినకపోవచ్చు అనే ఒక సంకేతాన్ని అయితే జగన్మోహన్ రెడ్డి
బలంగా వినిపించినట్టు అర్థమవుతుంది. ఇది రాజకీయాలకు ఎంత మాత్రము మంచిది కాదు. ఎందుకంటే రాజకీయం చేసే మంచిది, రాజకీయ కక్షతోని ఇలాంటి దాడులకు పాల్పడడం ఎంత మాత్రం మంచిది కాదు. పాలన మీద దృష్టి పెట్టండి, మీరు ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టండి. జగన్మోహన్ రెడ్డి అన్నట్టు ఒకవేళ ఇలాంటి దాడులకు ప్రతి దాడులు ఎదురైతే ఆపడం ఎవరి తరం కాకపోవచ్చు. ఎందుకంటే ఇలా చంపుకుంటూ పోతే రాష్ట్రంలో ఎవరు మిగలరు. రాష్ట్రంలో అధికారంలో ఎవరు ఉన్నా కూడా, అది జగన్మోహన్ రెడ్డి అయినా చంద్రబాబు నాయుడు అయినా కూడా ఇలాంటి పద్ధతులు, ఇలాంటి సాంప్రదాయాలకు తెరలేపడం ఎంత మాత్రం మంచిది కాదు. ప్రజలకు మంచి చేస్తా అని చెప్పేసి అధికారంలోకి వచ్చినప్పుడు ప్రజలకు మాత్రమే మంచి చేయాలి. ఇలాంటి దాడులను చూసి, ఎందుకంటే ప్రజలు నమ్మకంతో ఓటేసినప్పుడు ప్రజల మన్ననను గెలుచుకోవాలి తప్ప అరాచకాలు చేసి వాళ్ళని భయపెట్టితే ఎంత మాత్రం మంచిది కాదు. జగన్మోహన్ రెడ్డి కూడా ఒక సీరియస్ హెచ్చరికనే ఇచ్చినట్టు అనిపిస్తుంది. సో మీరు ప్రజలకు మంచి చేయాలనే ఆశతోనే ప్రజలు కూడా కోరుకుంటున్నారు. అదే ప్రజలకు అనుగుణంగా మీ పరిపాలన కూడా సుపరిపాలనగా ఉండాలని, ప్రజలకు అనుకూలమైన ప్రభుత్వంగా ఉండాలని ప్రజలు కూడా కోరుకుంటున్నారు. ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకు సంబంధించిన సమస్యలు మీద దృష్టి పెట్టి వాళ్ళకు సంబంధించిన హామీలు నెరవేరిస్తే బాగుంటుందని చెప్పేసి ప్రజలు కూడా కోరుకుంటున్నారు. కాబట్టి సో చూస్తూనే ఉండండి మైరా మీడియా, మీ సంపత్. థ్యాంక్ యూ.